కడాన జర్నలిస్ట్కి కూడా నేను మొన్న అడిగా. ఒకప్పుడు తెలుగుదేశంలో 2500 మందికి అక్రిడిషన్ ఉంటే ఇప్పుడు 1000 పడిపోయినాయి. ఒక సాక్షి, TV9 లేకపోతే NTV వీళ్ళకి మాత్రం ఉన్నాయి. అది ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి. మీడియా పైన నియంత్రణ, మీడియా పైన దౌర్జన్యం. అందుకే పూర్వ వైభవం తీసుకొస్తాం, అందరికి అక్రిడిషన్ ఇస్తాం. ఉచిత నివాసం మీరు ఉండడానికి హౌస్ సైట్స్ లేకుండా చాలామంది అవస్థపడుతున్నారు. అవి పేపర్ మీదనే ఉన్నాయి. మీ విషయం కూడా మొట్టమొదటిసారి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడుతున్నాం కాబట్టి ఇది కూడా మీకు శుభవార్త. ఇది కాకుండా న్యాయవాదుల కోసం కూడా ప్రభుత్వ స్టైఫండ్ కింద 10,000 రూపాయలు ఇస్తాం. జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా ఒక అకాడమీ ఏర్పాటు చేస్తాం. ఇది కూడా మీకు వాళ్ళకు కూడా ఒక ఫండ్ ఒకటి క్రియేట్ చేస్తాం. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి వారిని కూడా ఆదుకుంటాం. ఫైనల్గా గుడ్ గవర్నెన్స్, సమర్థవంతమైన పాలనతోనే ఇది సాధ్యం. ఈ గుడ్ గవర్నెన్స్లో ఒక భాగం లా అండ్ ఆర్డర్. ఎక్కడ లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే అక్కడ పీస్ ఉంటుంది, ఎక్కడ పీస్ ఉంటే అక్కడ ప్రాస్పరిటీ ఉంటుంది. దానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. గట్టిగా నిర్ణయాలు చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేసి మళ్ళీ అనుకున్న ఇవన్నీ సాధిస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రజలందరినీ కోరుతున్నా, మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసి మీ ముందుకు వస్తున్నాం. ఇప్పటికే మీరు పూర్తి ఆదరణ చూపిస్తున్నారు. 3 పార్టీల అభ్యర్థుల్ని 25 పార్లమెంట్లు, 175 అసెంబ్లీ, 3 పార్టీ అభ్యర్థులు ఎక్కడుంటే అక్కడ ఓట్లేసి అందరినీ గెలిపించే బాధ్యత తీసుకోమని ఆశీర్వదించమని ప్రజలందరినీ కోరుతున్నాం.